గౌరవనీయులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. సార్, గొప్ప సీఎంలు తెలంగాణకు వచ్చినందుకు సంతోషం. 10 సంవత్సరాలు ఆయన సీఎంగా చేసి మమ్మల్ని అందరినీ భ్రష్టు పట్టించినారు. అయిపోయింది, తెలంగాణని ఒక స్థాయికి దిగదార్చారు. ఇప్పుడు మీరు సీఎం అయిన తర్వాత ఈ 1.5 సంవత్సరంలో అనేక రకాలుగా మాట్లాడారు. మొన్న కూడా బాగా స్పీచ్ ఇచ్చారు. ఏమని, నన్ను గొంతు కోసినా కానీ డబ్బులు లేవు, ఉద్యోగస్తులు మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అన్నారు. బాగానే ఉంది, కానీ మేము మా హక్కులను అడిగినాం. మా హక్కులు అడిగితే మీరేం చేశారు? ఇలా చెప్పారు. మరి ఈ రోజున మన తెలంగాణలో అందాల పోటీలు ఎందుకండి? మనం పేద పరిస్థితిలో ఉన్నాం కదా. అందాల పోటీలు ఎందుకు? అందాల పోటీలు ఎవరి గురించి పెట్టారు? ఇన్ని వేల కోట్లు ఎవరిని ఖర్చు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? మీరు ఎవరైనా రాజకీయ వ్యక్తులు ఎవరైనా ట్యాక్సులు కడుతున్నారా? కరెక్ట్గా మీరు కట్టరు. ఎంప్లాయీస్ పర్ఫెక్ట్గా ట్యాక్సులు కట్టి మా డబ్బులు మేము దాచిపెట్టుకున్న డబ్బులు కూడా రాకపోతే ఎంత భయంకరం సార్, చెప్పండి. మేము పర్ఫెక్ట్గా కడుతున్నాం. మీరు చెప్పారు ఖజానాలో డబ్బే లేదు, మొత్తం అప్పులు కుప్ప చేసి పెట్టాడన్నారు. అదే అప్పులు కుప్ప చేసినప్పుడు ఈ రోజున మీరు ఎలా ఈ అందాల పోటీలకి ఇన్ని వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారు? మా డబ్బులు తీసుకెళ్ళి లోకులకు పంచమని చెప్పారా? ఆయనేమో ఆనాడు బీహార్లో రైతులు చచ్చిపోతే రైతులకి చేశాడు, తెలంగాణలో చచ్చిపోయిన రైతులకి ఎవరికి చేయలేకపోయాడు. మరి ఈ రోజున తెలంగాణలో మీరు సీఎంగా వచ్చి మీరు చేసింది ఏంటి? గొప్ప చరిత్రలో నిలిచిపోతారు సార్. 5 డిఏలకి ఒక కమిటీ వేసిన సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి మేము తెలంగాణ ప్రభుత్వంలో. ఇంకంతే ఉంది. డిఏలకి కమిటీ వేసిన మా వ్యక్తి ఎవరంటే మీరే సార్. మరి మా డిఏలు మాకు ఇవ్వటానికి మీ దగ్గర డబ్బు లేదు. మిమ్మల్ని గొంతు కోసినా డబ్బు రాదు, ఏది కోసినా రాదు. నన్ను కోసుకో తినండి అని చెప్పి సలహా చెప్పారు. ఇప్పుడు ఎవరిని కోసి ఈ అందాల పోటీలు పెట్టారు చెప్పండి? మీకు తెలుసా, మెడికల్ డిపార్ట్మెంట్లో మేము 10 మందికి సేవ చేస్తున్నాం. ఈ రోజున మా అటెండర్సు క్లాస్ 4th వాళ్ళు జీపీఎఫ్లు అవి పెట్టుకుంటే, వాళ్ళకి సరెండర్స్ పెట్టుకుంటే ఇంత మటుకు డబ్బులు రాలా. వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు? మినిమం మీరు 5 లక్షలు ఉన్న వాళ్ళని కూడా, 2 లక్షలు ఉన్నా 5 లక్షలు ఉన్నా ఇలాంటి వాళ్ళను కూడా రిలీజ్ చేయలేని స్థితిలో ఉన్నారంటే ఏమనుకోవాలి? దీనికి అంతటి కారణం ఎవరు? సిఎస్ గారా? మాజీ సిఎస్ఆ? అంతకుముందు సిఎస్ గారా? ఇప్పుడు ప్రజెంట్ అసలు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ సార్ గారిని అక్కడ పెట్టడమే మాకు వచ్చిన దరిద్రం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఫైనాన్స్ సెక్రటరీ అనేవాళ్ళు ఎలా చెప్పాలంటే, అయ్యే ఖర్చును మీరు ఇలా పెడుతున్నారు, దీన్ని కండక్ట్ చేయాలి అని చెప్పాలి. అలాంటిది పోయి ఎంప్లాయీస్కే తోకలు కోసి పెట్టేస్తున్నారు. ఎంప్లాయీస్తో పెట్టుకున్న ఎవ్వరు కూడా ఇప్పుడు ఏ రాజకీయ వ్యక్తి కూడా సక్సెస్ కాల. ఇదైతే గ్యారంటీ సార్. ఎందుకంటే అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోయారు ఎంప్లాయీస్తో పెట్టుకొని. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత అపర మేధావి గారైన మా చంద్రబాబు గారు, అయిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంప్లాయీస్తో గొడవ పెట్టుకోకుండా ఉన్న ఆయన వ్యక్తుల్లో మీరు ఈ రోజున మొన్న కేసీఆర్ గౌడ్ కూడా ఇలా చేశారు కాబట్టే కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పరిమితం చేశాం. ఇప్పుడు మిమ్మల్ని దేనికి పరిమితం చేయాలో మీరే ఆలోచించుకోండి. రేపు మీరు ఎలక్షన్స్కి పోవాలనుకుంటున్నారు, పంచాయతీ ఎలక్షన్లా. నేనైతే నిజంగా మా వాళ్ళకి 2 రోజుల్లో రిలీజ్ చేయకపోతే మాకొచ్చాయి మా డిఏలు కానీ గిఏలు కానీ రాని పక్షంలో ఇంటింటికి కంపల్సరీ ఆడవాళ్ళు తలుసుకుంటే ఏది కూడా సాధ్యం కాదు అనేదే లేదు. బీసీగా ఒక బీసీ నినాదంతో మేము ఇల్లు ఉద్యోగస్తురాలు అవి కూడా నేను రిటైర్డ్ అయ్యాను కాబట్టి మాకు తెలుసు ఆ బాధ. మీరు డిఏలు ఇస్తే మాకు పెన్షన్ల బెనిఫిట్లు వస్తాయండి. కాంట్రాక్ట్ వాళ్ళకి మీరు పిఆర్సీకి వేయాల్సిన కమిటీని డిఏలకి కమిటీ వేశారంటే ఏమన్నా చరిత్రలో చెప్పుకోవచ్చా సార్? మీకు ఈ సలహా ఎవరిస్తున్నారు? మీరు అన్నారు కదా సలహాలు కావాలని. ఆ సలహాలు ఇవ్వటానికి డెఫినెట్లీ మేము సలహాలు ఇవ్వడానికి తయారు సార్. మీరు ఉమ్మడి రాష్ట్రంలో గాలి జనార్దన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన ఆస్తులు జప్తీ చేశారు. మరి ఆ జప్తులు చేసి దానికి వేసుకున్నారు ఖజానాకి. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఇప్పుడు చెయ్యాలనుకుంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. నేను ఆధారాలు ఇచ్చిన మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాసనే మీరు పట్టుకోలేకపోయారు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన మాఫ్ చేసేసారు. మరి ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు వేసిన కమిటీ కూడా ఎవరికి ఇచ్చారు చెప్పండి?
నవీన్ మిట్టల్ గారికి. ఆయన భూదందాల్లో ఫుల్లు కాడ లంచకొండి అనేది ఒక ముద్ర ఉంది. మరి అట్లాంటి ఆయనకి ఇచ్చి మమ్మల్ని కూడా ఇలా ఆగం చేయమంటారా? లేకపోతే మళ్ళీ మా దగ్గర సందాలు వసూలు చేసి ఆయనకేమైనా ఇస్తే మాకేమైనా సాటిస్ఫాక్షన్ చేస్తాడనుకుంటున్నారా? ఎందుకు ఇచ్చినట్టు? కమిటీ ఎవరు కూడా వెయ్యరు సార్. మీరు ఉన్నది చెప్పారు కదా, మరి చెప్పినప్పుడు ఈరోజు అందాల పోటీలు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది మన సంస్కృతిలో ఎక్కడైనా ఉందా? చెప్పండి. మీకు ఇది ఎవరు ప్రోత్సహించి చేశారో మాకైతే తెలియట్లేదు సార్. ఇది మంచి పద్ధతి కాదు సార్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, మీరు చేయండి. ఇప్పుడు మన మాజీ సీఎం గారి దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ రావు గారి దగ్గర, కవితమ్మ దగ్గర, అట్లాగే సంతోష్రావు గారి దగ్గర ఇలాంటి వాళ్ళ ఆస్తులు జప్తీ చేయండి, ఖజానా నింపండి. మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం మేము. కానీ మీరు అవన్నీ ఏం చేయట్లా? పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి చాలా. మా దగ్గర ఉన్న చాలామందికి కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఏరి మీరు చేస్తారు వచ్చు. మీరు ఒక్కళ్ళన్నా ఈ రోజుకైనా ఒక్కళ్ళన్నా పట్టుకోగలిగారా? 1.5 ఇయర్లో ఒక్కళ్ళ ఆస్తి అన్న జప్తి చేయగలిగారా? చేయలేకపోయారు. కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికే రావు, అవి లేవు, ఈ లేవు అని చెప్తే క్లాస్ 4th ఎంప్లాయీస్ గోడని ఏడుస్తున్నారు సార్. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు మీరు ఇవ్వలేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది? కానీ వాళ్ళు ఏడుపు అంత మంచిది కాదు సార్. ఇంతమంది ఏడుపు అనేది ఆడ రైతులు బాధపడుతున్నారు. మీరు రైతే రాజ్యం చేస్తామంటున్నారు. ఎక్కడ చేస్తారు? రేపు ఎలక్షన్స్ మూమెంట్లో పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్ గురించి అని మీరు అనుకుంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా సార్? ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నది? మీరు అందాల పోటీల్లో ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? ఏంటి అసలు ఇది? ఫారెన్ కంట్రీస్లో జరిగేది మనకెందుకు పెడుతున్నారు మీరు? చెప్పండి. హైదరాబాద్లో ఇవే కావాల్సింది మనకి, మన తెలంగాణలో కావాల్సింది ఇదే, ఈ సంస్కృతే సార్? చెప్పండి. మీరు ఏం చేస్తారో ఏమో సార్. మా ఎంప్లాయీస్కి మటుకు మీరు ఇమీడియట్లీ రిలీజ్ చేయకపోతే